గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి వెడ్డింగ్ సారీస్. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి నాగోల్ మమతా నగర్ రోడ్ నెంబర్ 6 లో ఉంది. సో ఈ రోజు మనం చూడబోతున్నాం కంచి పాడియా వెడ్డింగ్ సారీస్. సో మన లేడీస్ అందరికి చాలా చాలా నచ్చే కలెక్షన్. సో ఫస్ట్ అయితే నేను డ్రేప్ చేసుకున్న సారీ గురించి చెప్పేస్తాను. సో చూడండి, ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ సారీ పర్పుల్ కలర్ తో వచ్చేసిందండి. సో చూడండి, మనకి ఆల్ ఓవర్ సారీ అంతా టెంపుల్ డిజైన్ తో ఇచ్చేసారండి, కనిపిస్తుంది కదా. సో కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా. లైక్ మెయిన్లీ మనకి వెడ్డింగ్ అయితే చాలా గ్రాండ్ గా ఉంటుందండి. సో చూడండి, అండ్ తట్టు మనకి ఇక్కడ పైన బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి. సో గోల్డ్ జరీ వర్క్ తో వచ్చేసింది. అండ్ అంతేకాకుండా పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో. గోల్డ్ కలర్ జరీ వర్క్ తో వచ్చింది. అండ్ అలాగే మనకి మిడిల్లో పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ వీళ్ళే వీవర్స్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారు. సో మనం మిస్ చేయకుండా కలెక్షన్ ని చూసేద్దామా? లెట్స్ గో. సో చూడండి, ఈ బ్యూటిఫుల్ సారీ పేస్టల్ కలర్ లో వచ్చేసిందండి. బేబీ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లైక్ వెడ్డింగ్స్ కి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే చూసారా, సారీ అంతా పేస్టల్ కలర్ ఎలివేట్ అవుతూ మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్స్ తో వచ్చేసింది. అండ్ అంతేకాకుండా సో చూడండి, మనకి బార్డర్ అంతా గ్రాండ్ లుక్ తో ఇచ్చేసారు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి పళ్ళు అయితే చాలా చాలా గ్రాండ్ ఉందండి. మెయిన్ మనకి లేడీస్కి చూసేది పళ్ళు ఒక్కటే కదా. ఆ పళ్ళునే ఇక్కడ మనకి గోల్డ్ కలర్ కంప్లీట్ మీనాకరీ వర్క్తో వచ్చేసింది కదా. సో చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ టెంపుల్స్కి, వెడ్డింగ్స్కి, మెయిన్ గ్రాండ్ వెడ్డింగ్స్కి ఈ కలర్ అయితే చాలా రిచ్ లుక్ ఉంటుంది. అండ్ చూడండి, అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చేసారండి, ప్లెయిన్ ఇచ్చేసారు. అండ్ కావాలంటే మనం వర్క్ చేయించచ్చు, లేదు అంటే ప్లెయిన్ అని కూడా గోల్డ్ ప్లెయిన్ ఇచ్చారు. వితౌట్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. సో ఖుషి వెడ్డింగ్ శారీస్ని అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ చూడండి, మనకి ఈ శారీ అంతా కంప్లీట్ మీనాకారి వర్క్తో వచ్చింది. అండ్ లైట్ పేస్టల్ కలర్ అండ్ బేబీ పింక్ వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, శారీ అంతా మనకి మీనాకారి డిజైన్తో ఇచ్చేసారు. అండ్ అంతేకాకుండా బార్డర్ చూసారా ఎంత హెవీగా ఉందో. వెడ్డింగ్కి ఇలాంటి శారీస్ వేసుకుంటే చాలా హైలైట్ ఉంటుందండి. మెయిన్ ఎందుకంటే మనం అందరూ పొరపాటు పడేది ఎక్కడంటే పెద్ద పెద్ద స్టోర్స్లో అయితే మంచి శారీస్ ఉంటాయి అనుకుంటాం, బట్ అది రాంగ్. బికాస్ మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ రీజనబుల్ ప్రైస్కి ఖుషి వెడ్డింగ్ శారీస్లో ఇస్తున్నారు. సో ఎందుకంటే వీళ్ళే ఇక్కడ డైరెక్ట్ వ్యూవర్స్ కాబట్టి సో మీరు ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీకు అలాగే మంచి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ చూడండి, అండ్ దీని పళ్ళు అంతా మనకి ఎంత బాగా ఇచ్చారో. సో పళ్ళు కూడా చాలా డిజైనరీగా ఉంది. అండ్ అంతేకాకుండా బ్లౌజ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో. ఎలాంటి మగ్గం వర్క్ కూడా అవసరం లేదు, అంత గ్రాండ్ లుక్ ఇచ్చేసారు. అండ్ ఇంత బడ్జెట్ ప్రైస్లో శారీస్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. సో మీరు కూడా విజిట్ చేసండి ఖుషి వెడ్డింగ్ శారీస్ని. సో నెక్స్ట్ శారీ చూసేద్దామా? సో చూడండి, ఈ సారీ బ్యూటిఫుల్ పళ్ళుతో వచ్చేసింది. అండ్ పేస్టల్ గ్రీన్ కలర్ అండి, గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ కలర్ చూడండి. అండ్ మనకి డిజైన్ అంతా కంప్లీట్ మీనాకారి వర్క్ వచ్చింది. అండ్ మెయిన్ నాకైతే ఈ బర్డ్స్ డిజైన్ నచ్చింది చూడండి. వెడ్డింగ్స్కి ఈ శారీ చాలా చాలా బాగుంటుంది. వెడ్డింగ్స్కే కాదు, మీకు ఏ ఈవెంట్స్ ఉన్నా కూడా ఇలాంటి శారీస్ చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తాయి. లైక్ మనమే హైలైట్ అవుతాం అనమాట. అండ్ మనకి బార్డర్ అంతా చూసారా ఇలా రిపీటెడ్గా డిజైన్తో వచ్చేసింది. అండ్ చాలా హెవీ బార్డర్స్ అండి ఇవి. లైక్ వెడ్డింగ్ శారీస్కి హెవీ బార్డర్స్ ఉంటేనే సెట్ అవుతాయి కదా, అలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. నేను ఇందాక చెప్పినట్టే మీకు మనకి బ్లౌజ్కి ఎలాంటి మగ్గం వర్క్ అవసరం లేకుండా గోల్డ్ కలర్ దాంతోనే మనకి ఇచ్చేసారండి. సో నెక్స్ట్, అండ్ ఖుషి వెడ్డింగ్ శారీస్లో మనకి చాలా డిస్కౌంట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో తప్పకుండా విజిట్ చేసండి, ఎందుకంటే వెడ్డింగ్స్కి మనకి డిస్కౌంట్స్లో శారీస్ అంటే ఇంత బెస్ట్ శారీస్ అంటే ఎక్కడా దొరకవు. మెయిన్ మనం పెద్ద పెద్ద స్టోర్స్ అనుకుంటాం కదా, వాటికంటే ఖుషి వెడ్డింగ్ శారీస్లోనే మంచివి దొరుకుతాయి. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైలెట్ కలర్ శారీ అండి, పేస్టల్ కలర్తో వచ్చేసింది మనకి ఫుల్ శారీ అంతా. చూడండి ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో. అండ్ అంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా మీనాకారి వర్కే వచ్చింది ఇది కూడా. అండ్ అంతేకాకుండా చూడండి, ఇక్కడ ప్యారెట్స్ ఇచ్చారు అండ్ అలాగే ఫ్లవర్ డిజైన్స్ కూడా ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా బిగ్ రోజెస్తో, ఫ్లవర్స్తో చాలా చాలా బాగుంది చూసారా. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ బార్డర్ దగ్గర చూసారా చాలా లెంతీ బార్డర్ ఇచ్చారండి. లైక్ మనకి గ్రాండ్ వెడ్డింగ్ శారీస్కి లెంతీ ఉంటేనే బాగుంటుంది.
ఉంటుంది కదా, సో ఆ టైప్లో వీళ్ళు డిజైన్ చేశారు. వీళ్ళే వీవర్స్ కాబట్టి డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మనకి చాలా బడ్జెట్ ప్రైస్లో దొరుకుతున్నాయి. బికాస్ బయట స్టోర్స్లో మనకి ఇదే శారీ చూస్తే దీనికి డబుల్ ప్రైస్ ఉంటుంది. వీళ్ళు వీవర్స్ కాబట్టి మనకి తక్కువ ప్రైస్లోనే ఇచ్చేస్తున్నారు. అండ్ చూడండి పళ్ళు అయితే మనకి ఎంత బాగుందో, గోల్డ్ జరీ వర్క్తో వచ్చేసిందండి ఇదంతా. సో మనకి బ్లౌజ్ పార్ట్ అంతా ఇలా గోల్డ్ ఫినిషింగ్తో వచ్చేసిందండి. సో ఎందుకంటే మనకి శారీ అంతా ఇలా ఫుల్ డిజైన్ ఇచ్చేసారు కదా, కాబట్టి బ్లౌజ్ కొంచెం ప్లెయిన్ ఇచ్చేసారు. బికాజ్ వర్క్ కంటే శారీ హైలైట్ అవ్వాలి కాబట్టి సో అలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ అంతా ఇలా ఫుల్ ఫ్లవర్స్ డిజైన్స్తో ఇచ్చేసారు. సో తప్పకుండా ఖుషి వెడ్డింగ్ శారీస్ని విజిట్ చేయండి, ఎందుకంటే బడ్జెట్ ప్రైస్ దొరకాలంటే మనకి ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ అండి. మనకి ఇది లైట్ బేబీ పింక్ కలర్తో వచ్చేసింది. అండ్ ఫుల్ శారీ అంతా మనకి కంప్లీట్ మీనాకారి వర్క్తో ఇచ్చేసారండి. ఇక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా ఫుల్ కంప్లీట్ డిజైన్ అంతా ఇచ్చారు. కింద అంతా మనకి రిపీటెడ్గా లెంతీ బార్డర్ని ఇచ్చారు. అండ్ పైన వచ్చేసి ఇలా నార్మల్ బార్డర్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి పళ్ళు దగ్గరికి వస్తే చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. వెడ్డింగ్స్కి అయితే ఇది చాలా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా దేనికైనా కూడా ఇలాంటి శారీస్ని బాగుంటాయి. అండ్ ఇది మీరు చూసి వెయిట్ ఎక్కువ అనుకోవచ్చు, వెయిట్ కూడా చాలా లైట్ ఉంది. అండ్ శారీ అయితే చాలా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా మ్యాట్ ఇచ్చేసారండి. బికాజ్ మనకి ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా డిజైన్ వచ్చేసింది కాబట్టి మ్యాట్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది. సో ఇలా అయితే డిజైన్ చేశారు. వీళ్ళే వీవర్స్ కాబట్టి వీళ్ళు మంచి మంచి కలర్స్లో మనకి మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో తప్పకుండా మనకి మమతా నగర్లో ఉన్న ఖుషి వెడ్డింగ్ శారీస్ని విజిట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రాండ్ శారీ చూడండి, మెజంతా పింక్లో వచ్చింది. మెజంతా పింక్ అంటే మన గర్ల్స్ అందరికీ చాలా ఫేవరెట్, లేడీస్ గర్ల్స్ అందరూ లైక్ చేస్తారు. అండ్ శారీ అంతా చూసారా మనకి ఫ్లవర్ డిజైన్తో కంప్లీట్ మీనాకారి వర్క్ వచ్చింది. లైక్ చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో. మెజంతా పింక్ అంటేనే మన లేడీస్ అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది కదా. అండ్ దాంట్లో ఇంత మంచి శారీ అయితే రీజనబుల్ ప్రైస్కి దొరకడం నేను ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నానండి. చూడండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చేసారు. సో ఈ గోల్డ్ డిజైన్ వర్క్తో మనకి పళ్ళు అంతా రిపీటెడ్గా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా దీనికి మనకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ అయ్యేలా ఇచ్చారు చూడండి. సో బ్లౌజ్ హైలైట్ అయిపోతుంది. అండ్ ఖుషి వెడ్డింగ్ శారీస్లో మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్కి అండ్ బడ్జెట్లో మనకి దొరికేస్తాయి. వెడ్డింగ్కి గ్రాండ్గా కనిపిస్తాయి కూడా. సో మీరు కూడా తప్పకుండా మన ఖుషి వెడ్డింగ్ శారీస్ని విజిట్ చేసేయండి, మీ వెడ్డింగ్స్లో గ్రాండ్గా కనిపించేసేయండి. సో ఈ శారీ వచ్చేసి మల్టీ కలాంజలి డిజైన్తో వచ్చేసిందండి, ఎల్లో కలర్ పేస్టల్ కలర్తో. అండ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూసారా మనకి మల్టీ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి, లైక్ సీ గ్రీన్, బేబీ పింక్, ఎల్లో, లైక్ అది కూడా ఫ్లవర్ డిజైన్స్తో ఇచ్చేసారండి ఆల్ ఓవర్ శారీ అంతా. అండ్ చూడండి బార్డర్ కూడా ఇంత సేమ్ ఈక్వల్ బార్డర్ కాకుండా కింద లెంతీ బార్డర్ ఇచ్చేసారు, ఇక్కడ నార్మల్ బార్డర్తో వచ్చేసింది. అండ్ నెక్స్ట్ పళ్ళు విషయానికి వస్తే అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందండి పళ్ళు. చూడండి గోల్డ్ కలర్తో. సో చాలా బాగుంది కదా. అసలు ఒక్కొక్క శారీ ఒక్కొక్క హైలైట్ అండి, ఒక్కొక్క దాంట్లో కలర్ హైలైట్, ఒక్కొక్క దాంట్లో డిజైన్, అసలు ఏది తక్కువ చేయకుండా ఇంత మంచి మంచి డిజైన్స్ ఈ రీజనబుల్ ప్రైస్కి మీకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? మన ఖుషి వెడ్డింగ్స్లో మాత్రమే దొరుకుతాయి. పెద్ద పెద్ద స్టోర్స్ అనుకుంటాం కానీ అక్కడ ఇదే శారీ మీకు డబుల్ ప్రైస్ ఇస్తారు, వీళ్ళు మాత్రం మనకి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నారు. సో మీ వెడ్డింగ్స్కి, మీ అకేషన్స్కి ఏదైనా ఉంటే మన ఖుషి వెడ్డింగ్ శారీస్ని విజిట్ చేసేయండి. ఈ లొకేషన్ వచ్చేసి నాగోల్, మమతా నగర్, రోడ్ నెంబర్ 6లో ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.